హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. నేను మీ సుధీర. ఎలా ఉన్నారు అందరూ? రోజు లైవ్‌లో కలుస్తున్నారా? చూస్తున్నారా నా లైవ్ వీడియోస్ అందరూ? రోజు లైవ్ చేస్తున్నాను. ఈ తోట పని చేస్తే మాత్రం వారానికి ఒక రోజు పెడతాను ఈ వీడియో శుక్రవారం నాడు. తప్పనిసరిగా అందరూ చూడొచ్చు లైవ్. దోసకాయలు కోస్తున్నాను. ఇవి ఏదైనా నెల రోజుల క్రితం వీడియో అని చెప్తాను కదా! ఇప్పటికైతే లేదు. దోసపాదు తీసేసాను. ఎండిపోయింది కూడా. తర్వాత తీసేసి అవన్నీ వచ్చినాయి వీడియోలు. లైవ్ వీడియోస్ మాత్రమే ఆ రోజు వస్తాయి. ఈ రికార్డెడ్ వీడియోలన్నీ కూడా నెల క్రితం వస్తాయి. ఎన్ని దోసకాయలు కాసినాయో అసలు. షార్ట్ కూడా పెట్టాను కదా! ఇప్పుడైతే దోసపాదు తీసేసి కాకరతీగ పాకుతుంది. చిక్కుడు చెట్టు కూడా ఎక్కుతుంది. ఇప్పుడే మొదలైంది. చిక్కుడు చెట్టు ఎక్కితే మిగిలినవన్నీ తీసేయాలి. కాకరతీగ, నేతి బీరతీగ అటు పక్క కాస్తాను. సన్నజాజి చెట్టుకి అవతల పక్క నేతి బీరకాయలు. అక్కడ ఒక రకం చిక్కుడు, ఇక్కడ ఒక రకం చిక్కుడు, 2 రకాలు పెట్టాను. ఆ చిక్కుడుకాయలు 2 నెలలే కాస్తాయి కాబట్టి అవి ఎక్కటం మొదలు పెడితే మిగిలిన తీగలన్నీ తీసేస్తాను. ఏదైనా తీగ జాతి అనేది కొంచెం తక్కువ రోజులే కాస్తుంది. దోస తీగ కూడా కాసినన్నాళ్ళు కాసి పండిపోవటం మొదలు పెడుతుంది తీగ. పండిపోయినాక ఇదిగో చూడండి, వాళ్ళు కూడా చిన్నది కాయ ఇందాక చూపించాను కదా, అలాంటి చిన్న చిన్న కాయలు కూడా కాస్తూ ఉంటాయి లాస్ట్లో ఆఖరిలో. అందుకని ఆ తీగ పండిపోవటం మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైనా తీసేయటం బెటరు. తీగ జాతి అయినా అంతే ఎక్కువ రోజులు ఉండవు అవి. వంగ చెట్లు మాత్రం ఎక్కువ రోజులు 8 నెలల దాకా కాస్తాయి. బెండలు కూడా అంతే 2 నెలలు 3 నెలలే కాసి అయిపోతాయి కాయలు. ఇది సాయంత్రం కోసాను సన్నజాజులోను, ఆ రోజు దోసకాయలు కోసాను. ఇది మర్నాడు పొద్దున్నే వీడియో. సన్నజాజులు కూడా అప్పుడు బాగా పోస్తేనే లాస్ట్లో పెట్టాను, దీనికి యాడ్ చేశాను ఆ వీడియో. దోసకాయలు అన్నీ తెచ్చి ఆ రోజు తోట పని చూపిద్దామని దోసకాయలు ఆ రోజు కోసిన కూరగాయలు, అంతకుముందు కోసిన దోసకాయలను బొప్పాకాయలు ఆ రోజు కోసిన దేవుడి దగ్గర పెట్టి తోట పని వీడియో చేద్దామని మొదలుపెట్టాను. ఆ రోజు వీడియో తీసుకునేటప్పుడు తోట పని చేస్తా వీడియో తీసుకుంటాను కదా నేను. మొన్న మా రిలేటివ్స్ ఫోన్ చేసి చెప్తున్నారు, ఇలా తోట పని చేస్తా మాట్లాడే వీడియోస్ బాగా నచ్చుతున్నాయి అంట ఆవిడకి. తప్పకుండా ప్రతి వారం ఉంటుంది ఇది శుక్రవారం. గోరుచిక్కుడుకాయల చెట్టు చూడండి ఎంత ఎత్తుందని, ఆ ఎత్తు పెరిగింది. పెడతాం 10 చెట్లు వచ్చినాయి, కానీ అన్నిట్లోకి ఈ ఒక్క చెట్టే కొంచెం కాసింది. ఇదే దాదాపు మాకు 10 సార్లు వరకు కోసుకున్నాం. ఇప్పుడు కూడా లాస్ట్ పీకేసే ముందు, ఇప్పుడు పీకేసాను ఆ గోరుచిక్కుడు చెట్టు. పీకేసే ముందు అన్నీ కోసి ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ రోజుకి కుదరపోతే వండటం, ముక్కలు కోసేసుకుని దాచుకుంటాను. అప్పుడు కొంచెం కొన్నాళ్ళైనా ఒక 4-5 రోజులైనా ఆగుతాయి. కాయలు ఆ పాటి నుంచి ఎండిపోయి పాడైపోతాయి, ఫ్రిడ్జ్లో ఆ పాటిని పెట్టకుండా అలా చేస్తాను. లాస్ట్ వీక్ వీడియోలో చూపించాను కదా మీకు, అన్ని కొమ్మలన్నీ నరికిచ్చానని. మొత్తం తోటంతా శుభ్రం చేయించేసినాక ఇది వీడియో తీసుకున్నాను. మనుషులు వచ్చారు, అన్నీ బారేశారు బయట. అక్కడక్కడ కొమ్మలు వదిలిపెట్టారు కొన్ని. వాళ్ళ పని కదా, మనం చేసినట్టు శుభ్రంగా ఎందుకు చేస్తారు. అక్కడికి నేను వెనకాలే ఉన్నాను. అయినా ఆ చెట్లు చాటున ఈ చెట్లు చాటున కొన్ని కొమ్మలు వదిలేశారు. నేనే కాఫీ పెడతాను లోపలికి వెళ్తాను అనుకోండి, వాళ్ళు యువతలకు వచ్చేస్తారు కదా అక్కడ పనిచేసి. అన్నీ తీసి బయట పారేపించి ట్రాక్టర్ ఎక్కించి పంచాయతీకి తోలిచ్చేసాము. వర్షాకాలం కదా, పాములు పెడదని చెప్పి జాగ్రత్తగానే ఉన్నాము. కొమ్మలన్నీ నేల మీద ఉన్న రోజులు చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇంకా అవి కొంచెం ఉంటే వాళ్ళు వదిలేసినవన్నీ మళ్ళీ ఏరి కొన్ని తగలబెట్టాను, కొన్ని మాత్రం అక్కడ కుప్పేసాము. వర్షం పడితే అప్పటికి ఇంకా వర్షాలు పడతలేదు, ఇప్పుడు పడతలేదులేండి. ఈ సంవత్సరం బాగా వర్షాలు తక్కువ. ఇక్కడ బొప్పాయి చెట్లు గింజలు చల్లాను, మొలిసినాయి కదా అని చెప్పి అలా నేను చూస్తానికి వెళ్తే అది కూడా అలా గెలలు బయటకు వస్తే కాయలు కాయవైది చూడండి, గెలలు బయటకు వచ్చినాయి. ఇంకా అది బొప్పాయి చెట్టు అనేది కాయదు, అది పూత చెట్లు అంటారు, మొగ చెట్లు అంటారు వాటిని. తీసేయాల్సిందే వాటిని. ఎందుకని ఉంచేసాను. సరేనా ఎరగట్లేదని చెప్పి వెళ్ళి కొడవలు తెచ్చి తర్వాత అరిటాకులు అవన్నీ నరుకుదామని చెప్పి మొదలుపెట్టాను. అరిటాకులు నాకు అందినంత వరకు అలా అవి చీలికలు వాలికలు అయిపోతాయి, పురుగులు పడతాయి, మాకు ఎండిపోతాయి. వాటికి ఇంకా పత్రహరితం ఉత్పత్తి చేయవు అవి. అందుకని అవన్నీ నరికేస్తాను. తోటంతా కమ్ముకుపోతాయి. ఈ అరటి చెట్టు అరటి చెట్లు 2 కలిపి ఒకదానికొకటి ఆకులు కమ్ముకుపోతాయి. బొప్పాయి చెట్టు కూడా నరికేస్తాను. ఆ పూత చెట్లు అనేవి అనవసరమే, ఉంచడం కూడా మనకి. ఎప్పుడు కూడా మొదట్లో ఆ బొప్పాయి చెట్టు కాండం మొదట్లో పువ్వు వస్తే అది మనకి కాయ కాస్తుందని అర్థం. ఇదిగోండి గెలేసింది అరటి చెట్టు. ఆ గెలేసినప్పుడు చుట్టూతా పిలకలు నరకపోతే ఆ పోషకాలన్నీ చెట్టుకి వెళ్ళవు. అందుకని చుట్టూతా పిలకలు నరికేయటం, అరిటాకులు వేస్ట్గా ఉన్నాయి నరికేయటం, అవన్నీ చేస్తూ ఉంటాను. రోజు 4-5 చెట్లు నరకటం, పారేయటం అట్లా చేస్తూ ఉంటాను. ఒకసారి అన్నీ చేయలేం కదా. వర్షం పడిన రోజు, బురదగా ఉన్న రోజు వెళ్ళలేము తోటలోకి.
ఈ కొమ్మలు నరికినప్పుడైతే వారం 10 రోజులు ఆ కొమ్మలన్నీ ఖాళీ చేసేవరకు అసలు నేను తోటలోకి వెళ్ళలేదు. తర్వాత చూస్తే మొత్తం అన్ని చీకట్లు కమ్మేసినట్టుగా అయిపోయినాయి అరటి చెట్లే. మిగతా చెట్లు ఖాళీ అయినాయి కదా అనుకుంటే మళ్ళీ అరటి చెట్ల పని అనమాట. అది చూడండి ఇప్పుడు ఒక్క దానికి పక్కన ఎన్ని పిలకలు కనిపిస్తున్నాయో చూడండి. అవన్నీ నరకపోతే అవన్నీ పెద్దవి అయిపోయి మొత్తం ముసిపోయి తోటంతా కూడా నాకు అరటి చెట్లే మిగిలిపోతాయి. అందుకని ఖాళీ చేస్తాను. గెల కూడా ఊరదు. అప్పుడు చిన్న చిన్న గెలలే పడతా ఉంటాయి. గెల ఊరాలంటే మనం కాస్త ఖాళీ చేయాలి. పెద్ద చెట్టుకి పక్కన ఒకటే ఉంచుతాను. ఒకటే ఉంచి యాప్ ముద్ద ఒకటి వదిలేస్తారు. అదిగోండి ఎన్నిసార్లు తిరిగినా మళ్ళీ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. అవన్నీ నాకు అంత క్రితం దొరికినవన్నీ తీసెత్తి మళ్ళీ అక్కడ వేసాను. కానీ మళ్ళీ అదిగోండి నేనే తోటలోకి వస్తే మళ్ళీ నేనే అది చూడలేదు అంత క్రితం. ఇప్పుడు మళ్ళీ వేప ముద్ద కనిపించింది. అట్లా వాళ్ళు పని చేసినా కూడా నా పని నాకే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత చీకటి కమ్మేసిందో. ఇదివరకు మీకు చాలాసార్లు నేను వెనకమాల ముస్సండ్ర చెట్టు దగ్గర పూలు చూపిస్తా తీగాను కదా వీడియో. అవన్నీ అప్పుడు ఖాళీగా ఉంది కదా చెట్టు. చూడండి ఎంత మూసేసుకున్న చెట్టుని కనపడకుండా కమ్మేసినాయో. అరటి చెట్లు చాలా తొందరగా పెరుగుతాయి. కానీ అరటి ఎందుకని పవిత్రమైందంటే అవి ఒక పక్షులు తిని విసర్జిత ద్వారా అవి పడిన గింజల ద్వారా మొలవు. అరటి చెట్లోటి కొబ్బరికాయలు ఒకటి. అందుకని దేవుడికి కొబ్బరికాయ అరటికాయ తాంబూలం ఇమ్మన్నారు. అందుకని అరటికి అంత ప్రాముఖ్యత లభించి తాంబూలంలో స్థానం సంపాదించుకుంది. అవి తయారవ్వాలంటే అరటి చెట్లు దాని దుంపల్లోంచే తయారవ్వాలి. అంతేగాని ఎటువంటి విసర్జనాల ద్వారా తయారవ్వు. అరటిను కొబ్బరి అంత పవిత్రమైనవి. అందుకనే వాటిని దేవుడికి ఉపయోగిస్తారు. ఇదిగోండి ఇప్పుడు కొంచెం అవన్నీ నరికితే వెనకమాల పూల చెట్లు కనిపిస్తున్నాయి. కానీ అసలు అరటిలో ఎంత మంచి కణాలు ఉన్నాయో తెలియదు. అయినా కూడా అదిగోండి అలాంటి ఆకులన్నీ ఉంటే పత్రహరితం తీసుకోదు. అందుకని నేను నరికేస్తూ ఉంటాను. మధ్యలో నేతి బీరకాయలు కనిపిస్తే కోస్తున్నాను. అరటి చెట్టుకి ఎక్కినాయి కదా. ఏదైనా పళ్ళు ఇలాంటప్పుడే తోటలోకి వెళ్ళినప్పుడు ఏమైనా కాయలు కనపడినా కోసుకుంటూ ఉంటాను నేను. కొన్ని ఆయన కోసుకొస్తారు ఉదయం. నేనైతే ఇలా తోటలోకి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా కనిపిస్తే అప్పుడు కోస్తాను వాటిని. అరటి పిలకలో ఆకులు నరుకుదామని వెళ్ళాను కదా ఆ రోజు తోటలోకి. అరటి అనేది అన్నీ ఉపయోగపడుతుంది అండి. మనం తింటాం, మనకు అలవాట్లేదు. కానీ పువ్వు, కాయలు, అరటి దోట, అరటి కాయలు తింటే ఎంతో మంచి విటమిన్లు ఉంటాయంట. మామూలుగా ఎరువులు అంటే డిఏపీలు వాటిని ఏమంటారు మరి యూరియాలు అవేసి పండించిన అరటి చెట్లు కాకుండా మాకు చక్కగా మేము పండించుకున్నాయి కాబట్టి ఈయనకి షుగర్ ఉన్నా కూడా రోజుకి ఒక రోజు అయితే 6-7 ఎక్కువ అరటికాయలు వచ్చిన రోజు 6-7 కాయలు తింటున్నా కానీ షుగర్ పెరగట్లేదు ఆయనకి. మామూలుగా మనం యూరియాలు డిఏపీలు వేయించి పండించిన అరటికాయలు తింటే షుగర్ విపరీతంగా జమ్మని పెరుగుతుంది. కాయ చిన్న సైజు వచ్చినా కూడా మాకు ఈ ఎరువే వాడతాం, పేడ ఎరువే వాడతాము. అయితే మేకలది కానీ లేకపోతే దొరికితే ఆవుది లేకపోతే గేదెల ఎరువు. అంతేకాని నేతి బీరకాయ చూడండి చిటారు కొమ్మని ఎట్లా ఉందో సీతాఫలం చెట్టుకి. అక్కడ అప్పుడు అన్ని సీతాఫలం పూలు కనిపిస్తాయి మీకు. అంతేకాని అంటే మనం కమర్షియల్ పంట కాదు కాబట్టి మనం ఇలా చేసుకోగలుగుతున్నాము. అరటిపండు తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. పొటాషియం పెరుగుతుంది మనకి. ఈవెన్ నేను ఏదన్నా పాడైపోయిన అరటిపళ్ళు ఉంటే మొక్కలు వేసేస్తాను. మొక్కలకు కూడా చాలా మంచిదంట అరటిపళ్ళు వేస్తే. తొందరగా మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుందంట ఏ మొక్క అయినా కూడా. ఇవన్నీ సీతాఫలం పూలు చూడండి. నేనైతే అవే ఎరువులుగా వాడతాను. మట్టి చక్కగా నేల తల్లి అన్నీ తీసేసుకుంటుంది కదా. అంతేగాని కొనుక్కొచ్చిన ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమీ వాడం మేము. అంత పవిత్రమైన అరటి చెట్లు ఇంట్లో పెంచుకోవద్దని, పెంచుకుంటే ఏదో నష్టమైపోతుందని చెప్తారు. నాకైతే అది పూర్తిగా మూఢనమ్మకం అనుకుంటా నేను. నేనైతే పెద్దవాళ్ళు చెప్పిన ఆచారం వెనుక సైన్స్ ఏంటంటే అరటి చెట్టుకి బాగా పని ఎక్కువ. చుట్టూతా దుంపలు వచ్చేయటం ఎప్పుడు పని ఉంటుంది నాకు తెలిసి మహా అయితే మా తోటలో ఒక 50 అరటి చెట్లు ఉన్నాయేమో. కానీ నాకు ఎప్పుడు పనే ఉంటుంది అరటి చెట్లతో. ఏ రోజు కింద పక్క ఊడుస్తున్న రోజల్లా నేను రోజు 4 అరటి చెట్లన్నా పీకి అరటి చెట్లు కానీ ఆకులు కానీ అదిగోండి అట్లా 2 ఆకులే ఉంచుతా చెట్టుకి. లేకపోతే కలిసిపోయి బాగా అన్నీ కాదు చూడండి పైన ఎండిపోయి కనిపిస్తుంది చూసారా. ఈ మధ్యన ఏం చేస్తానంటే కొడవలు దానికే స్క్రూలు వచ్చేసినాయి కొడవలు తెప్పించాను అమెజాన్లో. దాన్ని వాసానికి బిగిచ్చేసి దాన్ని పెట్టి ఆ పై ఆకులన్నీ అలాంటివన్నీ లాగేస్తున్నా. కిందవి ఇలా మామూలు కొడవలతో కోసేసేదాన్ని ఇదివరకు. నా వల్ల అయినంత వరకు కోసేదాన్ని. పైన ఇది అందక ఆ పైకి వెళ్ళిపోయి అవన్నీ ఎండాకుల్లాగా కనిపించి నాకు ఇంట్లోకి మా ఇంటి ముందే కదా మాకు తోట అంత చీకటిగా అయిపోవటం. ఇక్కడ చూడండి ఎంత చీకటిగా ఉందో. ఎన్ని అరటి చెట్లు ఎన్ని పిలకలు వచ్చేసినాయో. 4 రోజులు అటువైపు చూడలేదనుకోండి, నేను ఏదైనా ఊరు వెళ్తామో లేకపోతే ఏదన్నా వేరే పని మీద ఉంటామో కొంచెం బిజీగా ఉన్నాను అనుకోండి, 4 రోజులు వెళ్ళిపోతే రోజు 1 గంట మాత్రం అరటి చెట్ల పని ఉంటుంది నాకు. మిగతా పనులు కాక అరటి చెట్టు పని ఉంటుంది తోటలో నాకు.
ప్రతిరోజు చేస్తే ఒక గంట ఉంటుంది. కుదరని రోజు ఒక 4 రోజులు వెళ్ళిపోతే అట్లా చీకట్లు అయిపోద్ది తోట ఎక్కడైనా ఆ మూలహ. ఈ ఈ ఈ వర్షాలకి ఈ మధ్యనైతే మాకు అసలు పాములు కనిపించడం మానేసినాయి. చాలా రోజులైంది పాము చూసి. ఈ వర్షాకాలం మొన్నే ఒక రోజు పెద్దది నిదానంగా వెళ్తుంది. అది నిదానంగా వెళ్తే తాచుపాము అని ఆయన చెప్తున్నారు. నాకైతే వాటిల్లో అనుభవం లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పొలాలు వ్యవసాయాలు చేసేవారు కదా, ఆయన చెప్తున్నారు. జెర్రిగొడ్డు అయితే చక్క పరిగెడుతుందంట. అది పిరికిదంట ఎర్రగొడ్డు. నిదానంగా ప్రశాంతంగా వెళ్తుంది. పడగైతే విప్పలేదు. నేను దూరంగానే ఉన్నాను. ఆయన ఇంట్లో లేరు. పిలుద్దామన్నా చూపిద్దామన్నా. చాలా పెద్దది 6-7 అడుగుల పాము. ఈ చివర దక్షిణం గోడ నుంచి నేను చూస్తానే ఉన్న ఉత్తరం గోడ వరకు వెళ్ళి అటు ముందుకు తిరిగి అటు ఎటో వెళ్ళిపోయింది. మాకు ముందు పక్క ఈశాన్యం మూల ఖాళీ స్థలం ఉంటుంది, మా ముందు స్థలం. బహుశా ఆ స్థలంలోకి వెళ్ళిందేమో తెలియదు. అక్కడ బాగు చేస్తారని చెప్పి ఇటు వచ్చినాయి. ఒక్కో రోజు ముంగిసలు కూడా కనిపిస్తాయి. మా తోటలో అన్ని రకాల జీవజాతులు కనిపిస్తాయి. పాములు అయితే ఈ మధ్యన నేను చాలా రోజులైంది చూసి, 2 నెలలు అయిపోయింది. ఇలా చీకట్లకు అలా ఉంచితే భయం కదా, అందుకని నేను అరటి చెట్లు ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తాను. ఖాళీ చేసేసి ఉంచుతాను. అయినా కూడా కొంచెం ఇంటికి కాస్త దూరంగానే నేను మెస్టోర్ వేసుకుందామని బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే దక్షిణం పక్క కదలికలాగా కనిపించింది. ఏంటని చూస్తుంటే చక్క నిదానంగా పాము వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుంది. నేను కళ్ళప్పగిచ్చి అలా చూస్తా, చప్పుడు చేయకుండా నుంచున్నాను. వాటి మానాన వెళ్ళిపోతాయి కదా పాపం, మనం ఎందుకు వాటిని చూసి కంగారు పడి మళ్ళీ అంత టెన్షన్ పడతాం. ఆయన కూడా ఇంట్లో లేరు, అందుకని చూస్తా నుంచున్నాను. చాలా పెద్ద పాము. అంత నిదానంగా వెళ్తుందంటే తాచుపాము అనే చెప్పారు ఆయన. నేనైతే పడగ ఎప్పుడు చూడలేదులేండి ఆ రోజు. దానికి ఏమీ చప్పుడు వినపడలేదు కదా. చప్పుడు వినపడితే అమ్మటే తోక తొక్కిన చాచులాగా లెగుస్తుందంట. సామెతే ఉంది కదా, తోక తొక్కిన చాకని తాచని. చూడండి ఎంత చీకట్లు కమ్మేసినాయో 4 రోజులు నరకపోతే. ఈ మధ్య అటు సర్వేలని అటు ఇటు వెళ్తున్నాం కదా ఊళ్ళోది వెళ్ళినప్పుడు. తర్వాత వచ్చి నాకు ఒక రోజు రెస్ట్ తీసుకోవటమని ఆ రోజు తోటలోకి వెళ్ళలేను నేను. నిన్న కూడా ఏదో పని ఉందని చెప్పి నిన్న ఎవరో చనిపోయారని చెప్పి అటు వెళ్ళి రావటం అట్లా. ఒకరోజు ఏమో గుడికి వెళ్ళి రావటం అని, నిన్న పుట్టినరోజులు అని చెప్పి అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చాము. నిన్న మా ఊరి గుడికే వెళ్ళొచ్చాను. నా లైవ్ వీడియోస్ వీలైతే చూడండి అందరూ. దాంట్లో అయితే తోట పని ఏం కనిపించదు మీకు. ఆరోగ్య రహస్యాలను ఆచారాల వెనక సైన్స్ ఉంటుంది. చూడండి, ఎవరైనా కూడా ఆన్లైన్లోకి వచ్చి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉంటుంది. రోజు గంట సేపు మాట్లాడుతూ ఉంటాను లైవ్లో. నేను శ్రావణ మాసం కదా అని చెప్పి ఈరోజు శక్తిపీఠాల గురించి మొదలుపెట్టాను. నేను అనుకుంటున్నాను మొదటి రోజే అన్ని శక్తిపీఠాల గురించి చెప్పేయచ్చు అనుకున్నాను. శ్రావణ మాసం అనే ఈరోజు తాంబూలం అరటిపళ్ళు గురించి మీతో మాట్లాడాను, కానీ అవ్వలేదు. ఈరోజు 5 శక్తిపీఠాల గురించి మాట్లాడగలిగాను. బహుశా నాకు తెలిసి మరి రేపు అయిపోతుందేమో శక్తిపీఠాల గురించి మాట్లాడతాం. ఏదైనా స్ట్రెస్ తీసుకోవట్లేదు నేను. ప్రశాంతంగా నా వల్ల వీలైనంత నేను చెప్పేదే ఆరోగ్య రహస్యం. నేను ఎందుకు నా ఆరోగ్యం దాని మీద శ్రద్ధ పెట్టకుండా చేయాలని చెప్పి నిదానంగా ప్రశాంతంగా అయినంత వరకే అవుతుంది. ప్రతిరోజు మాత్రం 1 అవర్ లైవ్ ఉంటుంది. ఎవరైనా లైవ్లోకి రావచ్చు, చాట్ చేయొచ్చు. అయితే ఒక్కో రోజు ఒక్కో టైము. ముందు నేను మొదలు 7 గంటలకు స్టార్ట్ చేశాను లైవ్. గోంగూర చెట్టు చూడండి నాకన్నా పొడిగా ఎంత బాగా పెరిగిందో. దాన్ని బాలింత గోంగూర అంటారంట. మా గోంగూర అంత మంచిదంట. బాలింత గోంగూర అంటే బాలింతరాళ్ళు కూడా తినొచ్చంట గోంగూరని, అందుకని దానికి ఆ పేరు వచ్చిందంట. అంత మంచి పోషకాలు ఉంటాయంట అందులో. వాతం చేసే లక్షణం కానీ, కాళ్ళ నొప్పులు కానీ. ఈ గోంగూరకు ఉప్పు కారం కూడా ఎక్కువ పట్టవు, పిచ్చి పులుపు ఉండదు, అందుకని బాగా తీసుకెళ్తారు మా దగ్గర గోంగూర అందరూ. అరటికాయలన్నీ ఇప్పుడే వదులుతున్నాయి, అన్ని పూలు చూపిస్తున్నా. పువ్వు వదిలితే నిదానంగా గెల వస్తుంది. ఎండాకాలం అది మొగ్గ మాడిపోయే అవకాశం ఉంటుందంట, దానికి మొగ్గ రానివ్వదంట అరటి చెట్లకి. అందుకని కొంచెం తర్వాత ఎండాకాలం మొగ్గ రాక తర్వాత అరటిపళ్ళు కొంచెం తగ్గుతాయి. ఈ వర్షాలు మొదలవ్వగానే ఏదైనా దేవుడు కురిపించిన వర్షం కదా, ఎంత పడినా కూడా మనం ఎంత నీళ్లు పోసినా ఎంత నీళ్లు పెట్టినా కానీ అది వేరు. దేవుడు కురిపించిన వర్షం వేరు. వర్షాకాలం మొదలైనాక అన్ని చెట్లు పూలు వదిలినాయి. మీకు ఈరోజు నేను 3-4 పూలు చూపించినట్టున్నాను. మనీ ప్లాంట్ నేల మీద పాకుతుంది. ఎవరైనా కూడా మామూలుగా సిద్ధాంతులు కూడా మనీ ప్లాంట్ నేల మీద పాకని మాకండి అని చెప్తున్నారు కదా. ఏం లేదు, నేల మీద పాకితే గూబురైపోయి ఇలా పాములై పడుకునే అవకాశం ఉంటుందేమో అనుకుంటా నేను. సరే అని మళ్ళీ పైకి అంతా వేస్తున్నాను, చెట్టు మీదకి ఎక్కేస్తుందని. చాలా టైం ఎలాంటి పనులే ఉంటాయి నాకు అన్నీ. తోట శుభ్రం చేసుకోవటం, గూబురు అవ్వకుండా ఉండటం. నీళ్లు వాటరింగ్ వరకు ఆయన బాగా చూసుకుంటారు. ఎప్పుడన్నా కలుపు వస్తే కలుపు ఎప్పటికప్పుడు తీసేస్తారు కొంచెం కనపడంగానే. అదివరకు అందులో మనిషిని పెట్టించి బాగా లోతుకంట దుంపలు తవ్విచ్చేసి ఏరిచ్చేసి బయట పారేపించాను. ఒక 5-6 మొగాళ్ళని పెట్టి మంచి ఎండాకాలంలో 2 years బ్యాక్.
ఇక అప్పటి నుంచి కలుపు కొంచెం తగ్గింది. ఎక్కడన్నా కొద్దిగా కనపడినా ఆయన తీసేస్తా ఉంటారు స్టూల్ ఏసి కూర్చొని. ఇక నాకైతే ఇలాంటి పనులు సరిపోతాయి. తోట ఊడవటమని, సర్దుకోవటమని, అరటి పిలకలు నరకటమని, కాయలు కోసుకోవటం, పూలు కోసుకోవటం అని ఏదో మొత్తానికి రోజంతా అయితే సరిపోతానే ఉంటుంది మాకు. ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. అరటి చెట్లు అంత పవిత్రమైన వాటిని ఎందుకు పెంచుతున్నారని గానీ ఎవరన్నా అంటే నాకు నిజంగానే కోపమొస్తుంది. వాటిలో చాలా అది నిజంగానే ఎంగిల్ చేయకుండా పెరిగే చెట్టు. తాంబూలానికి మంచిది. మన శ్రావణ మాసం ఎక్కడన్నా గబుక్కున అరటిపళ్ళు దొరకకపోయినా పల్లెటూరు కదా మాకు. సిటీస్ అంటే ఎక్కడ పడితే అక్కడ బళ్ళుంటాయి. ఎవరైనా వచ్చి అడిగితే తీసిచ్చేదాన్ని ఆ టైంలో ఉన్న కాయలు. చాలా సంతోషపడేవాళ్ళు దేవుడికి పూజకి పెట్టుకోవడానికి పనికొస్తుందని. నిజంగా పవిత్రమైన స్థానం అరటిపండుది కానీ, కొబ్బరికాయది కానీ. అటువంటిది కొబ్బరికాయ వద్దు, కొబ్బరి చెట్టు ఎందుకు పెట్టుకున్నారని ఒకళ్ళు, అరటి చెట్లు ఎందుకు పెట్టుకున్నారని ఒకళ్ళు నాకు సలహాలు ఇస్తూ ఉంటారు. అనాలెడ్జ్ అండి అదంతా కూడా. ఈ బొప్పాయి చెట్టు అసలు ఎంత బారు పెరిగిందో చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను పైకి. అదిగోండి చూడండి ఎంత బారు పైకి వెళ్ళిపోయి, కాయలు చూస్తేనేమో ఇంతంత చిన్న ఎంతని చెప్పను, చిన్న బత్తాకాయలు అంత కాస్తున్నాయి. పండిత పుత్ర పరమసుంటాలాగా. నేను నవ్వుతాను. ఆ కాయలు ఇంకా అవన్నీ కూడా అంత పైన ఎత్తువి కోసే పని లేదు, పెట్లే తినేస్తున్నాయి. వాటి కోసం వదిలేసా, చెట్టు నరకకుండా ఉంచేసా. ఏంటో పెరగటం అట్లా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కాయలు చూస్తే అంత చిన్న చిన్న కాయలు అనమాట. మరి బలవంతా చెట్లు లాగేసిందో ఏంటో తెలియదు. ఎంత చిన్న కాయలు చూస్తే అవే పండిపోతున్నాయి, ఆ బుడ్డవే బత్తాకాయలు అంత కాయలు. ఇక వాటిని కోసి మళ్ళీ కింద పడి ఎందుకులేమని పిట్టలకు వదిలేస్తాను ఆ చెట్టు. అందుకే సన్నజాతి చెట్టు చూడండి ఎన్ని పూలు షార్ట్స్ చేశాను. ఆ షార్ట్ని ఈరోజు కలిపాను. ఇందాక దోసకాయలు కోసే వీడియో కలిపాను కదా, దాంతోపాటు ఇది కూడా కనిపిస్తే అసలు ఎన్ని పూలు పూసినాయో ఆ మధ్యన. వర్షాలు పడిన కొత్తలో అనుకుంటా ఇది. ఇప్పుడు కూడా బాగానే పోస్తున్నాయి, చాలా పూలే ఉంటాయి. రోజు అసలు కొయ్యటానికి కానీ, అప్పుడైతే గంట పట్టేది కొయ్యటానికి. కనసేపు మాల ఎవరో ఒకళ్ళని పిలిచి ఇవ్వటం అట్లా. ఇప్పుడు కూడా నా వరకు, నా తల్ల వరకు సరిపోయిన పూలు పోస్తున్నాయి. అన్నీ అయితే కొంచెం కోసుకోగలను, పెట్టుకోగలను. ఆ పూలు చూడండి అసలు ఎన్ని పూలు చూడండి. లేనప్పుడు అయ్యో లేదనిపిస్తుంది, పూస్తేనేమో మనకి పని ఏం చేయాలో అర్థం కాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి వీడియో. లైక్ చేస్తే ఇంకొంతమంది